జిల్లాలో అంబేద్కర్ సెంటర్ దేశీ జిల్లా పరిషత్ దగ్గర నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో సఖీ జాతీయ మహిళా మండలి నుంచి నా పేరు గోవినేని వరలక్ష్మి జాతీయ ప్రెసిడెంట్గా నేను ఈరోజు మాట్లాడుతున్నాను. బోధించేవాడే బాధిస్తే 13 ఏళ్ల పిల్లల మీద అత్యాచారం చేస్తే అది అత్యాచారం ఏంటో ఏదో తెలియదు. 3 ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఉపాధ్యాయులు బోధించేవాడే బాధించి నెలలు రోజులుగా తనని హింసించు ఫిజికల్గా ఇబ్బంది పెట్టి గర్భం దాల్చేటట్టు చేసి అది బయటకు రాకుండా కూడా కనుమరుగైపోతున్నప్పుడు ఆ తల్లి వేదనతో తమిళనాడులో జరిగిన 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము సఖీ జాతీయ మహిళా మండలి తరఫున కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నాం. పిల్లల్ని స్కూల్కి పంపించి విద్యాబుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయులు ఇలా చేస్తే పిల్లలకు రక్షణ ఎక్కడుంది, పెద్దలకు రక్షణ ఎక్కడుంది? అసలు ప్రతి మహిళకి ప్రమాదకరంగా ఉంది. తోటి ఉద్యోగులతో రక్షణ లేదు. కనీసం తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులు పిల్లల్ని స్కూల్ పంపించే దేనికి తల్లిదండ్రులతో సమానమని ఈరోజు ఖమ్మంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. 13 ఏళ్ల బాలిక మీద అత్యాచారం ఉపాధ్యాయులు కలిసి అత్యాచారం చేసి ఆ పిల్లలు గర్భవతి చేసినందుకు ఇక్కడ ఖమ్మంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలనేసి అనుకుంటున్నాము. ఇంతకుముందు కూడా డాక్టర్ మౌనికాని కూడా అదే విధంగా వాళ్ళు క్రూరంగా చేసి ఆ అమ్మాయిని ఆ విధంగా చేసి చంపినా కానీ ఏ చట్టం అనేది ఏం లేదు. ఆ రోజుగా గడపడ టీవీలలో చెప్పారు, పేపర్లలో నచ్చింది, అంతా అయిపోయింది. వాళ్ళు బయటకు తీసుకునే ఉన్నారు. అలాంటి జడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సఖీ జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు చేశామంటే తమిళనాడులోని ఒక 13 ఏళ్ల అభము శుభము తెలియని చిన్నారి బాలిక 13 ఏళ్ళు. ఆ బాలికపై 3 ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు దారుణంగా నెలల తరబడి సామూహిక అత్యాచారం చేయడం వల్ల ఆ బాలిక గర్భం దాల్చింది. ఆ బాలిక జీవితం సర్వనాశనం అయిపోయింది. ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. ఆ ఘటనను పక్కన పెడితే మరలా మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లాలోని హైదర్షా కోర్టులో 14 ఏళ్ల మైనర్ బాలికపై ఒక రౌడీ మూకలు అత్యాచారం చేశారు. ఆ బాలిక జీవితం కూడా నాశనం అయిపోయింది. మరి లక్షలాది మంది వేలాది మంది ఆడపిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ క్రూర మృగాలను మానవ మృగాలను ఉరి తీయకుండా భారత ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాం. భారతదేశంలో పకడ్బందీ చట్టాలను అమలు చేయకపోవడం వల్ల గంజాయిలకు మందులకు డ్రగ్స్కు అలవాటు పడినటువంటి ఈ క్రూర మృగాలు ఆ విధంగా ఈ మహిళలపై దాడులు అత్యాచారాలు చేస్తున్నారు. స్కూల్కి కళాశాలకు వెళ్ళిన మహిళలు బాలికలు తిరిగి వస్తారా లేదని తల్లిదండ్రులు కళ్ళకు కాయలు కట్టినట్లుగా ఎదురు చూస్తున్నారు. అందుకే ఇతర దేశాలలో ఏ విధంగా అయితే ఆడవాళ్ళను అత్యాచారాలు చేస్తే నడి బజారులో ఊరి నడిబొట్టున ఉరిదీస్తారో ఆ విధమైన చట్టాలు భారతదేశంలో రావాలి. కానీ భారతదేశం అటువంటి చట్టాలు లేవు. మహిళలను మానభంగాలు చేసినా, హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా, ముక్కలుగా నరికి కాలువల్లో అడవుల్లో పడేసిన ఆడవాళ్ళు దొరకని పరిస్థితి భారతదేశంలో ఉంది. కాబట్టి సఖీ జాతీయ మహిళా మండలి తరఫున నేను గత 10 రోజులుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాను. పార్లమెంటులో మహిళలకు పకడ్బందీ చట్టాలు తేవాలి. మహిళలను ఒంటి మీద చెయ్యి వేస్తే వాడిని అక్కడికక్కడే ఉరిదీసే చట్టాలు రావాలి. ఆ చట్టాలు వచ్చే వరకు సఖీ జాతీయ మహిళా మండలి పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం.